విడవలూరు మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పొలిటికల్ మార్కుతో విడవలూరు మండలం వైసీపీ పార్టీ ఖాళీ అయింది. వైసీపీ కార్యకర్తలు, గ్రామ నాయకులు సుమారు 500 మందికి పైగా పోండ్ల అచ్యుతరెడ్డి వర్గం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, సంవత్సర రోజులు సీఎం చంద్రబాబు పాలన చూసి నాయకులు తండోపతండాలుగా వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌకచెర్ల గ్రామం మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు కొమ్మిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, ఓగు నాగేశ్వరరావు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిలబడండి జాగ్రత్తపోతున్నావా కూడా నిలబెట్టి संजय कुमार పని కాదు హడావుడి కూడా మంచి సైడ్ సైడ్ తిరుక్కున్నా ఉంటు నువ్వు వస్తావు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేశ్వర్ గారి నాయకత్వం. చెప్పరా ఏం లేదు, ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న వాళ్ళు అచ్చుకోలు పార్టీలు చేస్తుంటే మాజీ సర్పంచ్ నారాయణ గారు, గ్రామాధ్యక్షుడు ఓడికైతే
పని కాదు హడావుడి కూడా మంచి సైడ్ చెప్పండి సైడ్ తిరుక్కున్నా నువ్వు వస్తావు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేశ్వర్ గారి ఉండు సార్ అలగనపాటి నుంచి అయిపోయింది వచ్చింది రాను కానీ ఏదో ఒకటి పెట్టుకో ఆడే వేసావు ఇంత జనరల్ ఆడే పెట్టున్నావు నువ్వు గురుగారు మీరు అయిపోయింది వచ్చేయండి మీరు వచ్చేయండి నీ ఓపిక ఉండగలుగుతుంది విడవలూరు మండలం నుంచి మేము వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మండలంలో నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అక్క, మన ఎంపీ ప్రభాకర్ అన్న చూసి వాళ్ళ సేవా కార్యక్రమాలు చూసి ఆకర్షించి వాళ్ళ ద్వారా వాళ్ళ వల్ల మేము పార్టీలో చేరడం జరిగింది. నిన్న సాక్షి పేపర్లో ఒక వచ్చిన నా మీద ఒకటి రాశారు. గుడుపులు తీసుకొని వచ్చినట్టు, పార్టీకి వెన్నుపోటు పుడిచినట్టు, నాకేదో జిల్లా పదవులు కట్టబెట్టినట్టు, మా భార్యకి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినట్టు. ఏ రోజు మేము అడిగింది లేదు. మా మిస్సెస్ అయితే ఆ సీట్ ఎట్టుంటుందో కూడా ఈ రోజుకి చూడలేదు. ఎక్కడ పెన్నా పెట్టి పాపాన్ని బాగాలేదు. అసలు ఆమె ఇచ్చారు మాకు వద్దని చెప్పాం.
అంతవరకే మీరు పోండి అన్నారు. మేము పోలా, ఏ సంతకం పెట్టాలా, ఏ సీట్లో కూర్చోాలా. మా మిస్సెస్ వచ్చి ఏదో ఇంత పొడుగు పదవి ఇచ్చారని చెప్పారు. మేము ఆ రోజే తిరస్కరించాం దాన్ని. తర్వాత నాకు పదవి ఇచ్చారు. మన ఈ మధ్య రైతు విభాగ సంఘ అధ్యక్షుడిగా మూడు ఎలక్షన్లు మీకు చేసాము, మీ పార్టీకి చేసాము. దానికి సంబంధించి మాకు ముడుపులు తీసుకొని వెన్నుపోటు పుడిచి పోయారని అనటం కరెక్ట్ కాదు. అది రాశారో మాకేం తెలియదు. అది విడవలూరు మండలంలో విడవలూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి అచ్యుతరెడ్డి అంటే ఏదో తెలుసు. అచ్యుతరెడ్డి ఈరోజు ఎవరికి అన్యాయం చేయడం కానీ ఇంకా ఏమైనా వేరే చేయడం కానీ నేను ఏ రోజు పాల్పడలేదు. నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను. అలాగే ప్రజలకు కూడా నేనేందో ప్రజలకు తెలుసు, వాళ్ళేందో నాకు తెలుసు. మేము అన్యోన్యంగా అంత బాగుంటాము. ఎవరు వచ్చినా ఇంటి ముందుకు వచ్చినా, నేను పోయినా ఏం పని అడిగినా నేను చేసి పెడతాను. ఇప్పుడు కూడా చేసి పెట్టేదానికి రెడీగా ఉన్నాము. ఇటువంటి పిచ్చి రాత్రులు రాయకుండా ఒకరు మీరే జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులకి ఇచ్చేసి కండువాలు వేసుకొని వైసీపీ నుంచి వచ్చి ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ రకంగా అయితే చెప్పుకున్నామో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో నడుస్తుందని, అది మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆయన ద్వారా చేసి చూపించడం జరిగింది. మనకి ఇచ్చిన పథకాలైతేనేమి ఒకటొకటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన ఆర్థిక భారాన్ని మోస్తూ సంక్షేమము అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీలో అయితే మా ఊర్లకి మమ్మల్ని గెలిపించిన మా ప్రజలకి న్యాయం చేయగలము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ విడవలూరు మండల నాయకులు అచ్యుతరెడ్డి తరఫున అందరూ ఇక్కడికి చాలా మంది నాయకులు వచ్చి విడవలూరు మండలం వైఎస్ఆర్సీపీని ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇందుకు ముందుగా వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. ఎప్పుడు కూడా మీ అందరూ ఏ ఉద్దేశంతో వచ్చి ఈ పార్టీలో చేరారో ఆ ఉద్దేశాన్ని ఒమ్ము చేయనని, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని మీకు మాటిస్తున్నాను. అందరూ కలిసిమెలిసి పనిచేసుకోవాలి. మన కోవూరు నియోజకవర్గం నినాదమే అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, వివాద రహిత కోవూరు నియోజకవర్గం అని మనము ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాం. అది ఈరోజు నాయకులు చూశారు కాబట్టే వీళ్ళందరూ కూడా వచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది. అందరూ అన్నదమ్ముల వలె కలిసి మిమ్మల్ని నాయకులు అనుకున్న ప్రజలకి న్యాయం చేయాలని, ప్రతి గ్రామంలో నాయకులు గ్రామస్తులు వెంట ఉండాలని, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో కనుక్కొని నేరుగా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మీ పనులు మీరు మీ నాయకులకి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనము అందరము కలిసి ముఖ్యమంత్రి గారి దిశా